లూకా రాసిన సువార్త లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ఆలోచన చేసుకుందాం. లూకా గారు రాసిన సువార్త. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఈ మాటని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో నుండి పలికినటువంటి రెండవ మాట. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఇరు ప్రక్కన ఇద్దరు బందిపోటు దొంగలని మరి సిలువ వేసినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. యేసు ప్రభువుల వారు సిలువ వేయబడిన ఆ దినమే ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేయబడటం అన్నది జరిగింది. బందిపోటు దొంగలు అనగానే వారు ఎంత భయంకరమైన వారు అంటే, బందిపోటు దొంగలు అనబడిన వారు ప్రాణాలు తీయటానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడనటువంటి ఒక స్వభావం కలిగిన వారు. ఈ బందిపోటు దొంగలు ఇరువురి మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటం అన్నది జరిగింది. ఈ సిలువ వేయబడినటువంటి ఈ బందిపోటు దొంగలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ నికోదేము యొక్క సువార్తలో ఈ మాట రాయబడింది. దానిని అపోక్రిఫల్ బుక్స్ అంటారు. అంటే అది మరి బైబిల్లో చేర్చబడలేదు, కానీ అది ఒక సువార్త. అంటే నికోదేము ఎవరు అంటే యేసు ప్రభు యొక్క రహస్య శిష్యుడు. ఆయన గురించి మనకి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన రాసిన సువార్తలలో ఆయన మరి ఈ ఇద్దరు దొంగల పేర్లు కూడా ఆయన ప్రస్తావించాడు. అలా చూసుకుంటే బర్నబా కూడా సువార్తను రాశాడు, కానీ అది బైబిల్లో ఇమర్చలేదు. ఇలా చాలామంది రాశారు అని మనకి ఎలా అర్థమవుతుంది అంటే, ఎలా తెలుస్తుంది అంటే, మరి లూకా సువార్తను రాసినటువంటి లూకా గారు ఈ మాటను గురించి ప్రస్తావిస్తారు. లూకా గారు ఈ మాటను గురించి ప్రస్తావించినటువంటి ఆ సంగతి మన లూకా రాసిన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది. ఏమని రాయబడి ఉంది? ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యమును గురించి వివరముగా రాయుటకు. అప్పుడు చాలా మంది కూడా ప్రభు యొక్క సువార్తను గురించి, లేదంటే ప్రభు దినాలలో జరిగినటువంటి కార్యముల గురించి చూసిన వారు రాయాలని మరి చాలా మంది అక్కడ పూనుకున్నట్టు మనకి కనబడుతుంది. అప్పుడు అందులో మరి ఈ నికోదేము కూడా ఒకడు, బర్నబా ఒకడు, ఇలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. అయితే వారందరి మధ్యలో కూడా ఈ 4 సువార్తలే మరి బైబిల్లోకి ఇమర్చబడింది. ఎందుకు అంటే వీరి నలుగురు మరి వివరముగా వాటిని గురించి రాసినట్టుగా మనకి కనబడుతుంది. ఈ బందిపోటు దొంగలను గురించి కూడా మరి నికోదేము తన సువార్తలు రాశాడు, కానీ అది బైబిల్లో చేర్చబడలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు దొంగల యొక్క పేర్లు ఏంటంటే, ఒకడి పేరు డిస్మాస్ అని, మరొకడి పేరు గెస్తాస్ అని రాయబడి ఉంది. ఈ డిస్మాస్ అనబడిన వాడే మారు మనసు పొందినటువంటి, ఆయనకు కుడివైపుగా మరి సిలువ వేయబడినటువంటి వ్యక్తిగా గుర్తించబడుతుంది చరిత్ర. ఎడం వైపు వేయబడినటువంటి వ్యక్తి గెస్టాస్. ఇతడు మారు మనసు పొందినవాడు కాదు, యేసు ప్రభువుని మరి దూషించినవాడు అని మనకి బైబిల్లో మరి స్పష్టంగా రాయబడింది. వాస్తవానికి చెప్పాలి అంటే ఇద్దరు కూడా దూషించిన వారే, ఇద్దరు దొంగలు కూడా దూషించిన వారే. కానీ దూషించినప్పటికీ మరి
కుడివైపు వేయబడినటువంటి దిస్మాస్ అనేటువంటి దొంగ మారు మనసు పొందుతాడు. అతడు ఎందుకు మారు మనసు పొందాడు, ఎలా మారు మనసు పొందాడు అన్న విషయాన్ని గురించి మనం ఈరోజు ఆలోచించుకోబోతున్నాం. ఒక కరడు కట్టినటువంటి దొంగలే ఇద్దరు యేసు ప్రభువుని దూషించిన వారే. మీరు చదువుకోండి ఒకసారి మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూడు. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అదే ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. సిలువ వేయబడిన వారును ఆయనను నిందించినట్టు ఇద్దరు కూడా నిందించారు అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలా మత్తయి రాసిన సువార్త 27:44 చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అప్పుడు ఇద్దరు కూడా ఆయన ఏం చేశారట? నిందించారు, దూషించారు. అలాంటి ఇద్దరు కూడా ఆయనని దూషించిన క్రమంలో ఒక్కడు మాత్రం ఎలా మారు మనసు పొందాడు? యేసుక్రీస్తుని మరి అతడు ఎలా విశ్వసించాడు? మరి దేన్ని చూసి అతడు మారు మనసు పొందాడు అన్నటువంటి విషయాలను గురించి మనం ఈరోజు ఆలోచించుకుందాం. మొదటిగా ఈ ఇద్దరు దొంగలు కూడా సామాన్యమైనటువంటి దొంగలు కాదు. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే బందిపోటు దొంగలు అని చెప్పబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మాత్రం ఎలా మారు మనసు పొందాడు? యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువలో ఆయన వేలాడుతున్నటువంటి ఆ క్రమంలో ఆయన అద్భుతాలు చేసిన వాడు కాదు. అక్కడ ఆయన గొప్ప ప్రసంగము చేయలేదు. అక్కడ ఆయన ఏ కార్యం కూడా చేయలేదు. కానీ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఇతడు ప్రారంభంలో ఆయనని దూషించినా, ఆయనని వెగతాళి చేసినా ఎలా మారు మనసు పొందాడు అన్నదే ఆశ్చర్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో కాలం సువార్త విన్నా కానీ మారినటువంటి వారు కూడా సమాజంలో మనం కనబడుతున్నారు. ఎన్నో అద్భుతాలు చూసిన వారు కూడా మారినటువంటి ఒక సమాజంగా మనకి ఈ సమాజంలో కనబడుతున్నారు. అలాంటిది ఒక్క రోజులో కొన్ని గంటలలో ఒక వ్యక్తి మారగలిగాడు అంటే అది ఎలా సాధ్యం? ఎందుకంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారితే తప్ప పరలోకానికి అర్హుడు కాలేడు. ఒక వ్యక్తిలో పరిపూర్ణ మారు మనసు రాకపోతే ఆ వ్యక్తికి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క అర్హతను అతడు పొందుకోలేకపోతే దేవుడు ఎవరికి కూడా పరలోకం అన్నది అంత సులభంగా ఇచ్చేయడు. ఇద్దరు దొంగలు ఆయన ఎదుట సిలువ వేయబడి ఉన్నారు ఆయనతో పాటు. మరి అలాంటప్పుడు ఒక్కడికి మాత్రం కేవలము అతను పలికినటువంటి మాట ఏంటి అంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఇంతే ఒక ప్రార్థన. ఎంత సులభమైన ప్రార్థన చూడండి. నేను అంటాను అలాంటి ప్రార్థన ఇంతవరకు ఎవరు కూడా చేసి ఉండరు. ఏంటండి, ఒకే లైను. మనం ప్రార్థన చేయమంటే మనము ఎంతో సమయం తీసుకుంటాం కదండి. అయితే అతని ప్రార్థన కేవలం ఒక్క లైన్లో ఉంది. ఆ ఒక్క లైన్లో ప్రార్థన వెంటనే వినబడింది, వెంటనే అంగీకరించబడింది, వెంటనే అతడు పరలోకానికి వారసుడిగా ఎంచబడ్డాడు. అంటే మనము ఈ విషయాన్ని గురించి కొంత మట్టుకు జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు అతని ప్రార్థన వెంటనే, అక్కడ డిలే కూడా కాలేదు. రేపు ఎల్లుండని చెప్పలేదు ఆయన. నేడు ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అది ఎంత గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని సంపాదించుకోవటానికి
అతనిలో అంత త్వరగా మార్పు రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించుకుంటే, యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన చూసి ఏం చేశారు? తల ఊచుచూ ఆయనని ఎగతాళి చేశారు, నిందించారు, దూషించారు. వీరు కూడా తక్కువారేం కాదు, వీళ్ళు కూడా దూషించారు. మరి ఇంతమంది దూషిస్తున్నప్పటికీ ఆయన ఒక్క మాట కూడా, ఒక్కరిని కూడా ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు. ఆ 4 సువార్తల్లో మనం చూసుకుంటే వచ్చే పోయే వాళ్ళందరూ యేసు ప్రభువుని దూషిస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఒక్క మాట కూడా, ఒక్కరిని కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఇది అతనికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు అంటే, సహజంగా మనం మాట్లాడే మాటల కంటే మన మౌనం ఎక్కువగా మాట్లాడుతుంది. మనము మాట్లాడే మన నోటి నుండి వచ్చే మాటల కంటే మన మౌనానికి ఎక్కువ శక్తి ఉంది, బలము ఉంది అని గుర్తించాలి. యేసు ప్రభు యొక్క మౌనం సామాన్యమైనది కాదు. యేసు ప్రభు యొక్క మౌనం ఒక గవర్నర్నే ఆలోచింపజేసింది. ఆ గవర్నర్ ఎవరంటే పిలాతు. యేసు ప్రభు యొక్క మౌనం అంత గొప్ప ప్రభావితం కలిగినది. కాబట్టి ఎందుకంటే ఆయన గురించి ప్రవచనమే ఏమని చెబుతుంది అంటే, యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 7, 8, 9 చదువుకుందామా? అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడిని అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యాత్రికమును బట్టి, అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను ఆలోచించిన వారు ఎవరు అంటున్నాడు. ఆ సంగతిని ఆలోచించిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడే కుడివైపున వేయబడిన దొంగ. ఏంటి అతడు ఆలోచించింది అంటే, ఇంతమంది దూషిస్తున్నారు, ఆయన ఒక్కరిని కూడా దూషణకు ప్రతి దూషణ చేయకుండా మౌనముగా ఉన్నాడు అంటే ఆయనలో ఏదో ఒక గొప్పతనం ఉంది. ఆయనలో ఏదో ఒక దైవ సంబంధమైన ఒక శక్తి ఆయనలో ఉంది అని ఇతడు దూషించినప్పటికీ ఆలోచింపసాగాడు. ఏమని ఆలోచింపసాగాడు అంటే, ఇతను గూర్చి విన్నంత మాత్రాన అందరూ కూడా ఇతని గురించి ఏమని సాక్ష్యం చెప్పారు? ఇతడు తనను రాజు అంటున్నాడు, తాను దేవుని కుమారుడు అంటున్నాడు, ఇతడు 3 రోజుల్లోపే దేవాలయమును పడగొట్టండి, దాన్ని నేను కడతానంటాడు, ఇతడు మరి ఎన్నో విధములైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశానంటాడు. ఇప్పుడు ఇతడు ఉన్నటువంటి పరిస్థితుల నుండి మరి ఇతన్ని రక్షించుకోమనండి చూద్దాం అన్నీ వింటున్నాడు. అంటే యేసు ప్రభు చేసినటువంటి వారు నెగటివ్గా చెప్పిన కార్యాలు అన్నీ కూడా వాస్తవానికి ఆయన చేసినవే. వీళ్ళు ఏమేమైతే చెప్పి ఆయనను దూషించారో అవన్నీ కూడా ఆయన సాక్షాత్తు అక్షరాలుగా చేసినవాడు. కాబట్టి ఇవన్నీ ఇతడు వింటూ ఉండగా అందరూ ఆయనని దూషిస్తూ ఉన్నప్పటికీ ఆయన యొక్క మౌనం ఎక్కడో ఇతనిని ప్రభావితం చేసింది. ఆ మౌనం ఇతనిలో ఏదో ప్రభావితం చేసి
ఈయనలో నిజంగా ఈ లక్షణాలు లేకపోతే, ఈయనలో ఖచ్చితంగా ఈ గుణాలు లేకపోతే, వీళ్ళందరూ కూడా చెప్తున్నవన్నీ కూడా ఈయన చేయకపోతే, ఈయన చెప్పకపోతే వీళ్ళెందుకు చెబుతారు అని ఆలోచించాడు ప్రియులారా. ఆ మాట చూడండి, 9వ వచనం ఏమని రాయబడి ఉంది చూడండి. నిశ్చయముగా అతడు అన్యాయము ఏమీయు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఇది ప్రవచనం, ఇది ప్రభువును గురించినటువంటి ప్రవచనం. ఏంటి? ఆయన ఏ అన్యాయము చేయలేదు, ఆయన ఏ అన్యాయము చేయలేదు. ఆయన దౌర్జన్యము నొందినప్పటికీ, అన్యాయపు తీర్పుని పొందుకున్నప్పటికీ ఆయన తన నోరుని తెరవలేదు అన్నది ఈ దొంగ ఆలోచించాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే ఇక్కడ ఈ దొంగ యొక్క ప్రవర్తనలో మనకి కనబడుతుంది. అతడు ఏమంటాడు? 41వ వచనము, 23:41 లూకా రాసిన సువార్త. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఇతనికి ఎలా తెలిసింది? అప్పటి వరకు ఇతడు కూడా దూషించిన వాడే, అప్పటి వరకు ప్రభువుని ఇతడు కూడా దూషించిన వాడే. అలాంటప్పుడు ఇతడికి మాత్రం ఎలా తెలిసింది అంటే, ఆయన యొక్క మౌనము ఇతనిని ప్రభావితం చేసింది. సహజంగా మౌనం చాలా పవర్ఫుల్ అండి. మౌనం చాలా పవర్ఫుల్. ఎందుకంటే బైబిలే మనకి ఏమని సెలవిస్తుందంటే, ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనము, అక్కడ ఏమని రాయబడి ఉంది? మౌనముగా ఉండుటకును మాట్లాడుటకు అంటే అన్నిటికీ ఏముందట? సమయం ఉంది. మౌనముగా ఉండటానికి కూడా సమయం ఉంది. అంటే యేసు ప్రభు యొక్క ఆ సందర్భం అన్నది, ఆ సమయం అన్నది మౌనముగా ఉండవలసినటువంటి సమయం. అది మౌనముగా ఉండి ఆయన ఎవరో మరి తెలుసుకునే ఒక పరిస్థితిని ఈరోజు ఆ దొంగ మనకి నేర్పించాడు. కొన్ని కుటుంబాలలో సహజంగా సమాజంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, కుటుంబంలో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు పురుషుల స్త్రీల? మీరు చెప్పినా చెప్పకపోయినా సెన్సెక్స్ ఏం చెబుతుందంటే స్త్రీలే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. అర్థమవుతుందా? కుటుంబాలలో స్త్రీలే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. పురుషులు 7,000 వాక్యాలు మాట్లాడితే స్త్రీలు 20,000 మాటలు మాట్లాడతారంట. 20,000 వర్డ్స్ స్త్రీలు మాట్లాడతారట. అర్థమవుతుందా? అప్పుడు ఎక్కువగా మాట్లాడేది ఎవరు అనేది సహజంగా మనకి అర్థమవుతుంది. స్త్రీలే ఎక్కువగా మాట్లాడతారు. అయితే ఏ కుటుంబంలో స్త్రీలు మౌనంగా ఉంటారో, అంటే సహజంగా అందరూ మాట్లాడేవారు, అవునే కదా? మాట్లాడుతున్న వారు ఒక్కసారిగా మౌనం అయిపోయారనుకోండి, అప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎంత మాట్లాడి ఈ వ్యక్తి మౌనంగా ఉంది అంటే దీని వెనక ఏదో జరిగింది, ఏదో ఉంది. ఇది ప్రతి కుటుంబంలో కూడా మరి మిగిలిన వారిని ఆలోచింపజేస్తుంది. ఏమై ఉంటుందప్ప, మాట్లాడకుండా ఉండదే, మౌనంగా ఉంది అంటే ఏదో ఉంది అని ఆలోచింపజేస్తుంది. అంతేకాదు,
ఆ మౌనం ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఎందుకై ఉంటుంది అని ఒక కలవరాన్ని పుట్టిస్తుంది. అప్పుడు ఆలోచించినప్పుడే ఆ విషయం ఏంటా అని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నంలోకి వెళ్ళిపోతాం. ఇది ఎంత వాస్తవమో యేసు ప్రభు యొక్క మౌనము కూడా ఎదుటి వ్యక్తిని ఆలోచింపచేసింది. ఎదుటి వ్యక్తి ఆయనను గూర్చినట్టు ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను తెలుసుకునే ఒక ప్రభావితం చేసింది. ఈ మౌనము ఈ వ్యక్తిలో ప్రభావితం చేసింది. ఏం తప్ప ఇంతమంది ఆయనను దూషిస్తున్నారు, అయినా మరి ఆయన ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అంటే దీని వెనుక ఆయనకు గొప్పతనం ఏదో ఉంది అని ఆలోచించినప్పుడు ఆయనలో మరి ఆయన చేసినటువంటి సమాజంలో ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని అతడు అర్థం చేసుకున్నాడు. చేసుకున్నట్టు ద్వారా ఆయనని విశ్వసించాడు. ప్రభువుని విశ్వసించడానికి మొదటి కారణం ఆయనలో కనబడినటువంటి ఆ యొక్క మౌనం. ఆ మౌనం అతనిని ఆలోచింపచేసింది. ఆయన యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకునే ఒక పరిస్థితిని కల్పించింది. రెండవది, ఆయనలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని అతడు చూశాడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి క్షమాగుణాన్ని అతడు చూశాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమంది దూషించినప్పటికీ, అంతమంది ఆయనని మరి ఆ పరిస్థితిలో కూడా ఆయనని ఏళనం చేసినప్పటికీ ఆయనలో అతడు గుర్తించింది ఏంటంటే క్షమాగుణం. ఏమన్నాడు? ఆయనని అంతగా మరి ద్వేషించినప్పటికీ కూడా, దూషించినప్పటికీ కూడా ఆయన అన్నమాట అంటే, యేసు 34 వచనం, 23-34, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. అందులో ఇతను కూడా ఉన్నాడు, ఈ దొంగ కూడా ఉన్నాడు. ఇంతమంది దూషించినప్పటికీ ఈయన మాత్రం ఎలా క్షమించమని అంటున్నాడు అంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. నేను చేసింది తప్పు, నేరము అని ఈ లోకపు చట్టం నన్ను శిక్షించింది, కానీ ఈయన నా పరిస్థితిని చూసి ఆయన ఎదుటనే ఆయన దూషించినప్పటికీ ఆయన నన్ను ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. అంటే నిజంగా ఈయన సామాన్యపు వ్యక్తి కాదు. ఈయన సామాన్య వ్యక్తి కాదు. ఈ లోకంలో ఒక వ్యక్తి మరి తనకు అన్యాయం చేసినప్పటికీ ఆ వ్యక్తిని క్షమించమని కోరినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయనను వెంబడించి ఆయనను గురించినటువంటి ఎరిగిన వ్యక్తి ఆ తర్వాత ఆ మాటను పలికింది ఎవరంటే స్టెఫెను. అంటే యేసుక్రీస్తులో ఆ ఉన్నటువంటి ఆ యొక్క ఆ గుణం ఇతనిలో ఒక ప్రభావితం చేసింది, ఒక మార్పును తీసుకొచ్చింది. ఈయన ఇంత అన్యాయము పొందుకుంటున్నప్పటికీ ఈయన ఎలా క్షమించగలుగుతున్నాడు? ఎందుకంటే క్షమించటం అన్నది అప్పుడే మొట్టమొదటిగా తన జీవితంలో అతడు వింటున్నాడు. తన జీవితకాలం అంతా శిక్షను అనుభవించినటువంటి వ్యక్తి. ఒక దొంగను అడిగితే తెలుస్తుంది. ఏమో తెలుసా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చావంటే కొన్ని పదుల్లో చెప్తారు. అవునా కదా? ఒకవేళ వాడు దొంగతనం చేయకుండా ఇంట్లో ఉన్నా కానీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అప్పుడు తన జీవితంలో ఎన్ని మార్లు అతడు శిక్షను అనుభవించి ఉంటాడు, ఎన్ని మార్లు తన జీవితంలో శిక్షణ అనుభవించి ఉంటాడు. అలాంటి ఒక వ్యక్తిని మొట్టమొదటిగా క్షమించమంటున్నటువంటి ఒక వ్యక్తిని మరి చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయనలో ఏదో ఒక
వినోదమైన, ఒక నూతనమైన, మరి ఇంతవరకు చూడనటువంటి ఒక లక్షణాన్ని ఈ దొంగ చూశాడు. అదే క్షమాగుణం. క్షమాగుణం చాలా విలువైనది. ఈ క్షమాగుణం అన్నది అంత సులభంగా అందరిలోకి రాదు. ఈ క్షమాగుణం అన్నది అంత త్వరగా ఎదుటి వ్యక్తిని క్షమించేటువంటి ఒక పరిస్థితి ఏ మనుషుల్లో కూడా కనబడదు. పైకి చెప్పుకుంటాం, ఏమని, సారీ చెప్పగానే సరిపో, ఇంక మీద చేయొద్దు, ఇంక మీదట మరి అలా మాట్లాడదని అనేస్తాం. కానీ మన మనసులో పెట్టుకొని మనం ఎంతో కాలం బ్రతుకుతాం. ఎలాగో తెలుసా, అతడు నాకు వ్యతిరేకంగా నన్ను గురించి తప్పుగా ఈ విధంగా మాట్లాడాడు, అయినా పర్లేదు, నేను అతన్ని క్షమించానంటాను. నిజంగా క్షమిస్తే నువ్వేం చేసి ఉండాలి? ఆ సంగతినే మరిచిపోయి ఉండాలి. ప్రేమ అనేక దోషముల్ని కప్పేస్తుంది. అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోదు. యేసు ప్రభువు కూడా ఒక వ్యక్తిని క్షమించాడంటే మరలా అతని యొక్క పాపములు ఆయన ఎత్తి చూపే దేవుడు కానే కాదు. మనుషులం అనేటువంటి మనము క్షమించాము అంటాం, కానీ ఆ వ్యక్తి చేసినటువంటి కార్యాన్ని మనలో జ్ఞాపకం పెట్టుకొని సచ్చినంత కాలము కూడా మనము వాటిని గుర్తించుకుంటూ బ్రతుకుతాం. అయితే ఒక విషయం గుర్తించుకోండి ప్రియులారా, ఏ వ్యక్తి అయినా సరే ఎదుటి వ్యక్తిని క్షమించలేదు అంటే చచ్చిపోయేంత వరకు నీ పాపాలు నీకు క్షమించబడవు. నీ పాపాలు నీకు క్షమించబడవు. నువ్వు ఎదుటి వ్యక్తిని గురించి ఎన్ని సార్లు నువ్వు గుర్తు చేసుకుంటున్నావో, ఒకవేళ పైకి నువ్వు క్షమించావని చెప్పినా ఎన్ని మార్లు నువ్వు గుర్తు చేసుకుంటున్నావో అన్ని మార్లు నీ పాపాలు దేవుని యొక్క దృష్టిలో అవి ఒకదానికి పైన ఒకటిగా అవి ఎక్కువ అవుతూ ఉంటాయి, కానీ తక్కువ కావు. అది నేను చెప్పలేదు, సాక్షాత్తు బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. అది చదవండి ఒకసారి మీరు. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 25 వచనాలు. 25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణిని క్షమించండి అంటున్నాడు. చూడండి, ఒకసారి కాదు, ఎన్నిసార్లు క్షమించాలి? మీ జీవితకాలం అంతా క్షమించాలి. మీరు ఎప్పుడెప్పుడల్లా ప్రార్థన చేస్తుంటారో అప్పుడల్లా ఏం చేయాలి? ఎదుటి వ్యక్తిని క్షమించాలి అంటాడు. 26వ వచనము, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమిస్తాడు. అర్థమవుతుందా? మీకు ఎదుటి వ్యక్తి మీద ఏదైనా విరోధం ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మొదటగా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ వ్యక్తి కొరకు క్షమించని ప్రార్థన చేయాలి. లేకపోతే మీ పాపములు క్షమించబడవు. దాని గురించి మరొక లైన్ కూడా రాయబడింది. ఏమని ఉందంటే, అనేక ప్రాచీన ప్రతులలో ఏమని రాయబడిందంట, మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కూర్చోబడి ఉన్నది అని రాయబడి ఉంది. పరలోకపు తండ్రి కూడా మన పాపాలని క్షమించడు. మరి పాపాలు క్షమించకుండా నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళిపోతావు? పాపములు, మనం ఎదుటి వ్యక్తి యొక్క పాపములు క్షమించకుంటే మన పాపాలు క్షమించబడవు అన్నప్పుడు మనం ఎలా పరలోకానికి వారసులు అవుతాం? అప్పుడు ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మోసపరుచుకుంటున్నాం, ఇంకెవరినో కాదు. నష్టం ఎవరికి అంటే ఎదుటి వ్యక్తికి అనుకుని నువ్వు అనుకుంటున్నావి. నష్టం ఎవరికి? మనకే నష్టం. యేసు ప్రభు ఆ విషయంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడో మనకు అర్థం కావాలి. ఈరోజు ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము ఆ లక్షణం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ క్షమాగుణం అన్నది అత్యమూల్యమైనటువంటి ఒక లక్షణం. కరుడుగట్టినటువంటి దొంగను కూడా మార్చగలిగినటువంటి ఒక లక్షణము. అంతేకాదు, మీకు ఇంతకు ముందు ఒక సాక్ష్యం చెప్పాను. అమెరికాలో మరి సుమారు 2003లో జరిగినటువంటి ఒక సంఘటన. గేరీ లియోన్ రిచ్వీ అనేటువంటి ఒక వ్యక్తి, 54 సంవత్సరాల వ్యక్తి, సుమారు అతడు
48 మంది స్త్రీలను అత్యాచారం చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతన్ని చెరలో వేశారు. చెరలోకి వెళ్ళినప్పుడు మరి కోర్టులో హియరింగ్ వచ్చింది. కోర్టులో అతని యొక్క కేసు వచ్చినప్పుడు మరి ఎంతమందినైతే ఆ స్త్రీలను చంపాడో అంతమంది యొక్క తల్లిదండ్రులు, సహోదరులు కూడా ఆ కేసుకి వచ్చి హాజరయ్యారు. అప్పుడు ఒక్కొక్కరి కేసుని వివరిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని కూడా పిలిచి, మరి ఈ వ్యక్తిని గురించి మరి మీ ఉద్దేశం ఏంటంటే, ఇతడు బ్రతకటానికి ఏమాత్రం కూడా యోగ్యుడు కాదు, ఇతడు చచ్చిపోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళందరూ కూడా మరి చెప్పుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒక ఆయన, మరి ముసలోడు, ఆయన వచ్చి ఏమంటాడంటే, నువ్వు నాకు ఆధారంగా ఉన్నటువంటి నా బిడ్డను నువ్వు చంపావు. ఆమె మమ్మల్ని పోషించాల్సినటువంటి పరిస్థితి. మాకు కూడా వయసు అయిపోయింది. మేము ఇంక ముందుకు ఎలా బ్రతుకుతామో మాకు తెలియదు. కానీ నేను నీకు శిక్ష రావాలని నేను కోరుకోలేదు. శిక్ష నీకు వేసినంత మాత్రాన నా బిడ్డ నాకు తిరిగి రాదు. కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. దయచేసి మరలా ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు. కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పాడు. అంతమంది అతని దూషిస్తున్నప్పుడు నవ్వుకుంటూ విన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ వృద్ధుడు అతన్ని చూసి నేను క్షమించాను అనగానే కన్నీరు దారదారులుగా కారుస్తూ మరి పశ్చాత్తాపపడ్డాడు అని మరి అతని గురించి రాయబడింది. కోర్టులో నిలబడుకొని కన్నీరు గారుస్తూ దారులుగా పశ్చాత్తాపపడ్డాడు. కారణము, అంతమంది ఇతనిని దూషించినప్పుడు రానటువంటి కన్నీరు కేవలము ఆ వృద్ధుడు క్షమించినప్పుడు వచ్చినటువంటిది ఆ కన్నీరు. అంటే మీరు ఆలోచించి చూసుకోండి, క్షమాపణ అన్నది ఒక వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప ప్రభావితం చేస్తుంది అన్నది. దానికి ప్రారంభము మన ప్రభు మాత్రమే. ఆయన క్షమాగుణం ఒక దొంగ, కరుడుగట్టిన దొంగ, అందులో బందిపోటు దొంగ మారటానికి అవకాశాన్ని కల్పించింది. అందుకే పౌలు తన పత్రికలో రాస్తూ, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును కూడా క్షమించండి అన్నాడు. మన ప్రభువు కేవలము ఆ దొంగని మాత్రమే కాదు, ఈరోజు నిన్ను నన్ను ఆయన క్షమించాడు. కాబట్టే ఈరోజు మనం ఆయన బిడ్డలుగా ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నాం. ప్రియులారా, ఆలోచించి చూడండి, మన పాపములు ఒకవేళ ఆయన క్షమించకపోతే, మన పాపములు నిజంగా ఎంత ఘోరమైన పాపాలు, అలాంటి పాపాలే ఆయన క్షమించాడంటే ఎదుటి వారి గురించి మనము ఎందుకు పాపముల్ని క్షమించలేకపోతున్నాం? ఎదుటి వారిని ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఈ దొంగకులో మారు మనసు కలగటానికి కారణంగా ఉన్నది ప్రభు యొక్క క్షమాగుణం. మొదటిది ఆయన యొక్క మౌనము, రెండవది ఆయన యొక్క క్షమాగుణం, మూడవది ఆయనలో రాజరికాన్ని గుర్తించాడు. ఆయనను ఒక రాజుగా గుర్తించాడు. ఎలా ఒక రాజుగా గుర్తించాడు అంటే, సహజంగా రోమియుల యొక్క ఆచారం ఏంటంటే, సిలువ వేయబడినటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎందుకు ఆ శిక్షను అనుభవించారు అన్నదాన్ని ఒక పలక మీద రాసి ఆ సిలువ మీద కొట్టేవాళ్ళు. ఏ వ్యక్తి ఏ తప్పు చేస్తే ఈ శిక్షకు మరి అతడు గురయ్యాడు అన్నది ఒక పలక మీద రాసి, అంటే హెబ్రీ, గ్రీకు, అరమికు, లతిన్ భాషల్లో రాసేవాళ్ళు. అవి రాసి మరి అతని సిలువ మీద అతని తలకి పైగా వేలాడించేవాళ్ళు. అలాంటిదే ఈ దొంగలకు కూడా వేలాడించారు. అంటే వాళ్ళు ఎందుకు ఆ తీర్పును పొందుకున్నారన్నది వాళ్ళకి సిలువ పైన ఆ పలక మీద రాసి ఉంటారు. అయితే ఇందులో ఒక వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సిలువలో వేయబడినటువంటి పలక అయితే ఏదైతే ఉందో అది INRI,
INRIకి అర్థము నజరేతుడైనటువంటి యేసు అయిన ఈయన యూదులకు రాజు. ఇది ఎవరు రాయించింది? పిలాతు రాయించాడు. దీనికి యూదులందరూ కూడా సమ్మతించలేదు. యూదులందరూ కూడా ఆహా, ఎందుకు నువ్వు అలా రాస్తావు? మేము అతని రాజుగా మేము అంగీకరించము. పిలాతు, ఒకవేళ ఇది నువ్వు రాయించావంటే కైసర్ యొక్క స్నేహాన్ని నువ్వు కోల్పోతావన్నారు. ఎందుకంటే క్రీస్తు యొక్క ఈ మరణంలోనే వీరు ఇరువురు కూడా స్నేహితులయ్యారు. ఎవరు? పిలాతును, హేరోదును. యేసు ప్రభు యొక్క మరణంలోనే వీరిద్దరు స్నేహితులయ్యారు. అలాంటిది యేసు ప్రభువు ఏమాత్రం కూడా ఇతడికి ముందుగా పరిచయమైన వాడు కాదు. హేరోదుకైనా కొంత అంతో ఇంతో యేసు ప్రభుని గురించి తెలుసు, అంటే విన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా విన్నాడు. కానీ పిలాతుకి అది కూడా తెలియదు. కానీ కైసరును కూడా ఎదిరించగలిగి ఆ పలకను రాయించాడు అంటే ఖచ్చితంగా ఈయనలో ఏముంది? రాజరికం ఉంది. ఈయన రాజు అనబడటానికి అర్హుడే అని గుర్తించాడు. ఎవరు? దొంగ పిలాతు గుర్తించి ఆ పలకను రాయించాడు. అయితే హేరోదు యొక్క స్నేహం కూడా పాడైనా పర్వాలేదు. ఆ మాట చూడండి ఒకసారి మీరు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19, 20 వచనాలను చూడండి. 19వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరుడైన యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. రాయబడను గనుక దానిని ఏం చేశారు? చదివిరి. దానిని చదివిరి. అందరూ చదువుతున్నారు. అప్పుడు ఇతడు కూడా ఏం చేసి ఉండాలి? దొంగ చదివి ఉండాలి. చదివిరి. చదివి 21, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దు అని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను రాసినదేమో రాసి తిన నేను, అంటే మీరు చెప్పినంత మాత్రం నేను మార్చబడదు. రాసిందే అంటున్నాడు. అంటే దానికి గల కారణం ఏంటి? పిలాతు యేసు ప్రభువుని ఒక రాజుగా గుర్తించాడు. ఒక రోమా గవర్నరు మరి ఇంత ధైర్యంగా ఈ మాట రాయించాడు అంటే ఈ దొంగ చూసి చదివి గుర్తించాడు, ఈయన రాజే. అందుకే అంటాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రాజ్యంలోకి ఎలాగొస్తాడు? రాజులా వస్తాడు. రాజ్యంలోకి ఎలాగొస్తాడు? రాజుగా వస్తాడు. మనం పాడుతాం కదా, ఇంకా ఏమని, యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటాం. ఆయన ఆల్రెడీగా రాజుగా మన మధ్యలో పరిపాలన చేస్తున్నాడు. మన మధ్యలో ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. మరి ఆయనలో ఉన్నటువంటి ఆ రాజ్యరికం ఇతడు గుర్తించి అంటాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే యేసు క్రీస్తులో ఎవరిని గుర్తించాడు? రాజుని గుర్తించాడు. రాజుగా గుర్తించడానికి గల కారణం ఆయన మీద వేయబడినటువంటి ఆ పలకలో రాయబడిన ఆ యొక్క అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి చదివాడు. చదివి నిదానించి చూశాడు. యేసు ప్రభు ఆయన నన్ను రక్షించటానికి
ఈయన సమర్థుడు అని గుర్తించాడు. నన్ను రక్షించటానికి ఈయన సమర్థుడు అని గుర్తించాడు. అందుకే ఆయన దగ్గర ఆ ప్రార్థన చేయగలిగాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన గురించి ముందుగానే ప్రవచింపబడినటువంటి ప్రవచనము మనము గుర్తు చేసుకుంటే, మోషే గారు అరణ్యములో ఇత్తడి సర్పమును ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తడి సర్పమును చూసినప్పుడు ఏ విధంగా అయితే రక్షణ పొందారో, అలాగనే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడే ఒక దినము వస్తుంది అని ప్రభు చెప్పాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ అరణ్యములో మరి సర్ప కాటుకు గురైనటువంటి వారందరూ కూడా వచ్చి ఆ ఎత్తడి సర్పాన్ని చూడగానే వాళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారు? ఆ యొక్క మరణంలో నుండి తప్పించుకోబడ్డారు. అలాగనే ఈ దొంగ కూడా యేసుక్రీస్తు వైపు చూశారు. చూడగానే ఆయన ఎత్తబడి ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యం ఇతనిలో ప్రభావితం చేసింది. మరణానికి పాత్రుడైనటువంటి ఈ దొంగని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించాడు. ఆనాడే రక్షించాడు. ఆయన అంటాడు, చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. రెఫరెన్స్లు ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి 6వ అధ్యాయము 41వ వచనము. ఆరు 41 అమ్మా. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుట. ఎన్నో వచనం అది? 40. ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంటే ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దృశ్యమును నిదానించి చూచి, ఈయనే నన్ను రక్షించగలిగిన రాజు, ఈయనే నన్ను రక్షణకు నడిపించేటువంటి రాజు, నన్ను పరిపాలించేటువంటి రాజు అని గుర్తించి మరి యేసు ప్రభువు మీద నమ్మిక ఉంచి ఆ మాట పలికాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసుక్రీస్తుల వారిని చూచి అతడు రక్షణ పొందుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మనకు ముందుగా ఉన్నటువంటి ఆ దృశ్యం చచ్చిపోయేంత వరకు మర్చిపోకూడదు. పౌలు అదే అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తునే తప్ప మీ యందు నేను దేనిని చూడకూడదని నిశ్చయించుకున్నాను అంటాడు. అంటే సిలువ వేయబడిన క్రీస్తు మన ఎదుట ప్రతిరోజు ఉండాలి. ఆయన ప్రతిరోజు సిలువ మన కొరకు ఎత్తబడ్డాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు అన్నటువంటి ఆ యొక్క దృశ్యం ప్రతిరోజు మన జీవితంలో మన ఎదుట కనబడాలి. లేకపోతే మనకి రక్షణ లేదు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు అనేకమైనటువంటి మాయ వస్తువులను చూసి మోసపోతూ ఉన్నాం. కానీ ప్రభు యొక్క దృశ్యం మనల్ని ఎప్పటికీ మోసపరచదు, ఎప్పటికీ మనల్ని మోసపరచదు. ఆ దృశ్యం ఎంతకాలం మన ఎదుట ఉంటుందో అంతకాలం మన యొక్క జీవిత యాత్ర, మన యొక్క ఆత్మీయ యాత్ర ముందుకు సాగటానికి అది సహాయపడుతుంది. అందుకే హెబ్రీ పత్రికలు ఏమని చదువుతున్నాం? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ఏం చేయాలి? ముందుకు సాగాలి. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఆయన మన కొరకు కల్వారి శిలువలో ఆ దృశ్యాన్ని గుర్తించుకొని మనం ముందుకు సాగాలి. ఈ దొంగకి ఆ రక్షణ రావటానికి గల కారణం యేసుక్రీస్తు యొక్క దృశ్యంలో రాజుగా అతడు గుర్తించాడు.